ఉద్యోగాలు ఆ పరిశ్రమలు పూర్తి అయితే కానీ రావు. 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1,00,000 కోట్లు పెట్టుబడి చెప్పడం, 20 లక్షల కోట్లు పెట్టుబడి చెప్పడం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం ఏంది? నిజంగా మీరు పరిశ్రమలను ఆహ్వానించే వాళ్ళు కాదు, నిజంగా మీరు ఉద్యోగ ఉపాధి కల్పించే వాళ్ళు కాదు. ఉద్యోగాలను కానీ ఉపాధిని కానీ జీవనోపాధి కానీ కల్పించే వాళ్ళు, పరిశ్రమలు స్వాగతించే వాళ్ళు అయితే పరిశ్రమలపైన, పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలపైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడైతే ఇక్కడ విషాన్ని చిమ్ముతా ఉందో, బుసలు కొడతా ఉందో పారిశ్రామికవేత్తలపైన, ఇంకా పరిశ్రమలు ఉంటాయి? ఇక్కడ పరిశ్రమలు ఉండవు. ఉదాహరణకు ఏం చేసినారు ఈ 2 సంవత్సరాల కాలంలో, పరిశ్రమలు ఎట్లాంటి చేసినారని చెప్పాల్సి వస్తే కూడా నేను చెప్పగలుగుతా కొంతవరకు. మనం జమ్మలమడుగులో ఆదాని పంపు స్టోరేజ్ మీద ఆదినారాయణ రెడ్డి గారు దాడి చేయలేదా? ఆదాని పంపు స్టోరేజీ క్యాంపు కార్యాలయం పైన ఆదినారాయణ రెడ్డి గారు దాడి చేసినారా, చేయలేదా? వీళ్ళు పరిశ్రమలను ఆహ్వానించే వాళ్ళ? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు దాల్మియా కంపెనీ మీద కక్షగట్టి వారి ఆస్తులు సీజ్ చేసినారు. ఈ ఏప్రిల్ 17వ తారీఖున ఈ సంవత్సరము 793 కోట్ల రూపాయల వాళ్ళ ఆస్తులను జప్తు చేసినారు దాల్మియా కంపెనీని. ఇదేనా పరిశ్రమలకు మీరు స్వాగతించే విధానం? అందరికీ తెలిసినదే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ, మనందరికీ తెలుసు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టుల కోసం, దాంట్లో వచ్చే కాంట్రాక్టుల కోసం బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, దారుణంగా కొట్లాడుకుంటున్నారు కాంట్రాక్టుల కోసం. నెల్లూరు జిల్లా పోదాం, ఒక జిల్లా కాదు, కడప జిల్లా అయినా సరే, పల్నాడు అయినా సరే, నెల్లూరు అయినా సరే, ఏదైనా సరే జిల్లాకు ఈ కార్యక్రమం చేస్తున్నారు కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు. నెల్లూరులో పోదాం, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే చేయలేదా? ఆయన చేయలేదా? కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి సెక్యూరిటీ డీజీఎం సిబ్బంది పైన దాడి చేసి కప్పం కట్టమని కోరలేదా చంద్రమోహన్ రెడ్డి? పల్నాడు జిల్లా ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, ఎరపతినేని శ్రీనివాసరావు భవ్య చెట్టినాడనే సిమెంట్ సంస్థల పైన ప్రతి బస్తాకు నాకు లెక్క కట్టాలా, కట్టకపోతే కదా మీ ఫ్యాక్టరీలు మూతేపిస్తా అని చెప్పి గొడవబడి 50 రోజులు షట్ డౌన్ చేసినారు. ఎన్ని రోజులు? 50 రోజులు పరిశ్రమను మూతేపించినారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక పరిశ్రమను భవ్య చెట్టినాడనే సిమెంట్ సంస్థలకు మూట కింద లెక్క కట్టలేదని చెప్పి మూత వేయిస్తే వీళ్ళు పరిశ్రమలను స్వాగతించే వాళ్ళన్న పరిశ్రమలను వీళ్ళు. అరబిందో ఫార్మా అందరికీ నోటెడ్, వాళ్ళను కూడా రాజకీయ వేధింపులకు గురి చేసినారు. కేవీ రావు అని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, అతనితో కంప్లైంట్ ఇప్పించి, అతనితో ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి కాకినాడ పోర్టును బెదిరించి నాతో లాగేసుకుంటారని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించి అరబిందో ఫార్మా సంస్థను కూడా రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు. రామాయపట్నం రోజు మనం వింటానంటాం. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో ఆయన ఎమ్మెల్యే ఎవరంటే కన్నా టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెలరేగిపోతున్నాడు. నాకు కప్పం కట్టాల్సిందే అని చెప్పి రామాయపట్నం పోర్టులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లా పోదాం, ఇక్కడే విధులు అంత దూరం పోదాంలే. యూబీ బీర్ల కంపెనీ, ఆ యూబీ బీర్ల కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీ పైన కప్పం కట్టకపోతే లారీలు బయటికి పోవని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు అంతెందుకు లేప మన జిల్లాలో చూసుకున్నాం. జాతీయ రహదారులకు సంబంధించిన కాంట్రాక్ట్ వర్కుల పైన సీఎం రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు ఇద్దరు కలిసి వాళ్ళ మనుషులు రాళ్లతో కట్టెలతో దాడులు చేసుకొని కొట్టుకున్నారు కాంట్రాక్ట్ కోసం. మరొకటి మైహోమ్ సిమెంటు గనుల ఉత్పత్తులకు సంబంధించిన తవ్వకాల ఉత్పత్తులకు సంబంధించి కూడా రాజకీయ ఒత్తిడి చేస్తున్నారు. ఇట్లా మచ్చుకు మాత్రమే నేను కొన్ని చెప్పగలిగిన, మచ్చుకు మాత్రమే. ఈ రాష్ట్రంలో దాదాపుగా 26 నెలల కాలంలో జరుగుతూ ఉండేది ఏంటంటే కనుక, ప్రారంభమైనప్పుడు జరిగినది ఏంటంటే నేను చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చంపడం, దాడులు చేయడం. తర్వాత జరిగినది మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులపైన తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపడం. దాని తర్వాత జరిగినది పాత్రికేయుల మీద, జర్నలిస్టుల పైన, సోషల్ యాక్టివ్ల పైన తప్పుడు కేసులు పెట్టి వేధించడం. దాని తర్వాత జరిగినది తప్పుడు మాటలు చెప్పినా కదా, నిందలు, గొడ్డలు అంటారు, లేకుంటే విజయవాడ బోట్ అంటారు, తిరుపతి లడ్డు అంటారు. దాని తర్వాత జరిగినది
చోరీ, క్రెడిట్ చోరీ. చిట్ట చివరికి వచ్చిన రెడ్ బుక్ ఎక్కడ ఆగిందంటే కనుక ప్రజెంటు పారిశ్రామికవేత్తలపైన ఆగింది. కడప జిల్లా భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీని మూతవేపియాల. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తిని ఆపివేయాల. ఆపివేస్తేనే ఇద్దరికి కూడా అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి కుమారుడు లోకేష్ బాబు గారిని నేను ప్రత్యక్షంగా మీడియా ద్వారా గట్టిగా అడుగుతా ఉన్నా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని నేనే అడుగుతా ఉన్నా. 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు మీ హెరిటేజ్ కంపెనీ పైన, మీ హెరిటేజ్ సంస్థ పైన ఇటువంటి తప్పుడు పనులు మేము చేసినామా అని అడుగుతానా? ఇటువంటి తప్పుడు పనులు మేము చేసినామా అని అడుగుతానా? నిజంగా మా నాయకుడే, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇటువంటి తప్పుడు పనులు చేయాలంటే మీ హెరిటేజ్ కంపెనీని మూత వేయించడం అత్యంత సులభం. ఈరోజు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తిని ఆపడానికి నీకేమన్నా కొద్దిగో అంతో ఇంతో టైం పడుతుందేమో, కానీ మీ హెరిటేజ్ కంపెనీని ఆపాలంటే మాత్రం, మూత వేయాలంటే మాత్రం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టీ తాగినంత ఈజీ చంద్రబాబు నాయుడు గారు. మరి చేయలేదే. కారణం, పరిశ్రమలను స్వాగతించాలా, పెట్టుబడులు పెట్టే వాళ్ళను స్వాగతించాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా. మీరు చేస్తాండేది. ఎప్పుడైనా ఇక్కడ ఉండబడిన కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావాలంటే, కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావాలంటే మీకు కప్పం కట్టాలా, కమిషన్లు ఇవ్వాలా, కాంట్రాక్ట్ ఇవ్వాలా. ఒకవేళ రాకపోతే కనుక పరిశ్రమలు రావు. ఉండబడిన పరిశ్రమలు అయితే ఉన్నాయో అవి మీ అధికారానికి తలవొగ్గి మీరు చెప్పినట్టు పరిస్థితి ఉండి మీ మనుషులకు కమిషన్లు, కాంట్రాక్ట్లు అన్నీ ఇస్తే ఆ పరిశ్రమలు ఉంటాయి. లేకపోతే వాళ్ళపైన రాజకీయ కక్షలతో, వేధింపులతో మూత వేయించే ప్రయత్నం చేస్తారు. తర్వాత మీరు చేసే పని, ఇక్కడి నుంచి మీ దెబ్బకు భయపడి మీకు కప్పం కట్టలేక, కమిషన్లు ఇవ్వలేక, కాంట్రాక్ట్ ఇవ్వలేక, మీ రాజకీయ వేధింపులు తట్టుకోలేక, అబ్బా కొడుకుల వేధింపులకు, మీ ఎమ్మెల్యేల యొక్క హింసలు తట్టుకోలేక ఈ నుంచి పారిపోతున్నాయి పరిశ్రమలు. పారిపోయే పరిశ్రమలను దుప్పటి కప్పి మూత పెడతారు. ఎవరికి ప్రపంచానికి తెలియనీరు. పారిపోయే పరిశ్రమలకు దుప్పటి కప్పి మూత వేసి దాచిపెడతారు. రాని పరిశ్రమలను వచ్చినాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి, 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి అబద్ధాలు చెప్తారు కదయ్యా తండ్రి కొడుకులు. మీది నోరా, న్యాలికనా, లేకుంటే ఏమైనా తాటి పట్టనా? ఇదే మేము నిజంగా మేము చేయాలనుకుంటే హెరిటేజ్ సంస్థను ఆపిండమా? ఇప్పుడు చెప్తానా, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, ఒక్క భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండబడిన పారిశ్రామికవేత్తలను మీరు వేధించిన దానికి, మీరు చేస్తూ ఉండే విధానానికి రేపొద్దున 2029లో మేము అధికారంలోకి వస్తాం. ఆ ఈశ్వరుని దయ వలన, ఈ రాష్ట్ర ప్రజల దయచేత, అభిమానం చేత మేము రాగలుగుతాం అధికారంలోకి. ఈ ప్రజల అభిమానం చేత కన్నా మేము రాగలిగితే దేవుని దయ వలన ఈ హెరిటేజ్ కంపెనీ మూత వేసుకోవాలా ముఖ్యమంత్రి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.